బ్రాహ్మణపల్లి గ్రామ శివార్లో తాతల కాలం నాటి కట్టుకాలువ నక్షదారిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసి ఫెన్సింగ్ వేశారు. బ్రాహ్మణపల్లి నుండి గుండ్లపల్లి, మల్లుపల్లి, కొంతాన్పల్లి, నర్సాపూర్, వెంకటాపూర్ తదితర గ్రామాల రైతులు పొలాలకు వెళ్లే దారికి అడ్డంగా పెద్ద పెద్ద కడీలు పాతి పకడ్బందీగా ఫెన్సింగ్ వైర్ బిగించారు. రైతులు పొలాల్లోకి వివిధ గ్రామాలకు ఈ దారి గుండా వెళ్లడానికి వీలు లేక చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని బ్రాహ్మణపల్లి మాజీ ఉప సర్పంచ్ శివనరసింహులు తెలిపారు. బ్రాహ్మణపల్లి మాజీ ఉప సర్పంచ్, నా పేరు శివనరసింహులు. ఒక 100 పెద్ద మనుషులు, కొందరు ఊరు పెద్ద మనుషులు శాఖ అధికారుల ఉదాసీనత, రెవెన్యూ అధికారుల అలసత్వం కాలువ కబ్జా గురైందని గ్రామస్తులు అంటున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాలువను కాపాడాలని రైతులు కోరుతున్నారు. కట్టు కాలువ వెంట ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన రోడ్డును కాపాడాల్సిన బాధ్యత ఇరిగేషన్, రెవెన్యూ అధికారులపై ఉందని గ్రామ రైతులు కోరుతున్నారు. ఒక 100 ఏళ్ల చరిత్ర గల కట్టుకాలువను రియల్ వ్యాపారులతోని కొందరు పెద్ద మనుషులు కుమ్మక్కై 100 ఏళ్ళ నుంచి తొవ్వని బ్లాక్ చేసిర్రు. రైతులకు ఇబ్బంది అవుతుంది. అధికారులు కనబడతలేదు. అధికారులకు ఇప్పుడు రైతులు ఇడికి పోవాలంటే గుల్లపల్లి పోవాలంటే ఇప్పుడు రోడ్ బ్లాక్ చేసిర్రు. రైతులకు ఏమైనా మందు సంచులు తెచ్చుకోవాలన్నా, ఏమన్నా కొంతాలపల్లి పోవాలన్నా, గుల్లపల్లి పోవాలన్నా ఈడే పోయి నేను పుట్టినప్పటి నుంచి నేను చూస్తున్న తొవ్వను. ఈ తొవ్వని బ్రాహ్మణపల్లిలో రియల్ వ్యాపారులతో కొందరు పెద్ద మనుషులు కుమ్మక్కై తొవ్వని బ్లాక్ చేసిర్రు. రైతులకు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నుంచి ఇటే పోవాల్సి వస్తుంది. ఇది దొంతి కటగాలువ, దొంతి నుంచి వచ్చే కటగాలువ, దొంతి మదిరా నర్సాపూర్ బ్రాహ్మణపల్లికి వచ్చే పెద్ద చెరువులకు వచ్చే నీళ్ళ ఈ కాలువను కొందరు వ్యాపారులు, మరి రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపల్ సిబ్బంది ఏం చేస్తున్నారు, మీకు అంటే కంప్లైంట్ చేస్తే మళ్ళీ వాళ్ళ కంప్లైంట్ దారులకు ఫోన్ చేసి పలానా కంప్లైంట్ చేసిండని చెప్తున్నారు. దీనిపై చర్య తీసుకొని మా రైతులకు తొవ్వ క్లియర్ చేయాలి. రాకపోవలకు ఇబ్బంది అవుతుంది. దయతలిచి దీన్ని క్లియర్ చేయాలని మా విన్నపం. అసలు రోడ్ ఏమో ఇడిచిపెట్టారు. ఎక్కడెక్కడ పోతుంది కట్టించుకుంటూ లేరు. అసలు కట్టుకాల మా తాతలు, మా 3 తాతలు కూడా వచ్చిర్రు కాలువ. అప్పుడు ఎప్పుడు కట్టిరు ఏమో కట్టుకాల దొంతికి పోతుంది. గుల్లపల్లి తుపాకి ఇప్పుడు పోరాదు. ఎవరు చేయలేదు దీనికి. కడవాల పోవాలంటే అక్కడ మన ట్రాన్స్ఫారం తీసుకుపోవాలంటే వాళ్ళు జాగా అయినా ఎవరు పట్టించుకుంటలేదు. మేము కంప్లైంట్ చేద్దామని అనుకుంటున్నాం కానీ మా మంది కూడా అంత